ఒరిజినల్ వాల్మీకి ఇచ్చిన రామాయణం కంటెంటు చాలా వరకు వాడుకలోకి పూర్తిగా వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి మార్చుకున్నారు అనుకోవచ్చా? డెఫినెట్లీ ఎస్. డెఫినెట్లీ ఎస్. దానికి ఏంటి మనకు డ్రామాటిక్గా చేస్తున్నప్పుడు డ్రామా ఒకటి జనరల్గా రామాయణం అనేది డ్రామా రూపంలో నాటికల రూపంలో వెళ్ళినాయి. సో నాటిక రామాయణాన్ని 20 ఎపిసోడ్లు చేసి ఒక ఊర్లో ప్రదర్శించాలనుకోండి, ఒక నాటక ప్రదర్శన కంపెనీ. సో వాళ్ళకి 20 ఎపిసోడ్లు కావాలి. సో 20 ఎపిసోడ్లు కావాలన్నప్పుడు ప్రతి ఎపిసోడ్కి ఒక మంచి క్లైమాక్స్ కావాలి. ఇప్పుడు సందర్భోచితంగా ఒక మాట చెప్తాను, నాటికల దాకా ఎందుకు, ప్రజెంట్ జనరేషన్లో వచ్చిన ఆదిపురుష్ సినిమా అది పూర్తిగా సినిమా లిబర్టీ. అది దర్శకుడు కూడా ముందే చెప్తాడు, యాక్చువల్లీ ఇది నా కల్పన అని అనేసి, కథా మూలం మాత్రం తీసుకున్నాను కానీ నా కల్పన అని అన్నాడు. అంతే కదా, దాన్ని అలా అనుకోవచ్చు కదా. సో ఓవరాల్ సినారియో అక్కడ జరిగింది ఒకటి, చెప్పబడింది ఒకటి, మనకు అర్థమైంది ఒకటి. ఎవరి అర్థాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కానీ నిజంగా జరిగింది ఏంటి ఎలా అనేది ఈ క్వశ్చన్లో నా నెక్స్ట్ క్వశ్చన్లో మీరు చెప్పాలి. చెప్తాను. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఆ టైంలో ఉన్నాడు కాబట్టి రామాయణాన్ని జరిగిందా లేదా అనేటువంటి విశ్లేషణకి వెళ్ళేటట్లయితే మనం వాల్మీకి రామాయణాన్ని తీసుకోవాలి. తర్వాత కాలంలో వచ్చినవి చాలా రీసెంట్గా వచ్చినాయి, అంటే 400-500 years బ్యాక్ వచ్చినవే లోకల్ లాంగ్వేజ్ అన్నీ కూడా. సార్ లక్ష్మణ్ రేఖ లేదండి. కరెక్ట్ సార్. మనిషి అనేవాడు ఎప్పటి నుంచి ఉన్నాడు సార్ మీకు తెలిసి? మనిషి ఎప్పటి నుంచి ఉన్నాడంటే ప్రస్తుతం మన స్టైల్ ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ మనుషులు స్టైల్లో అయితే సైంటిఫిక్ ప్రకారంగా ఎవల్యూషన్ థియరీ కనుక చూసుకుంటే అరౌండ్ 4 lakh years నుంచి ఉండొచ్చు. 4 లక్షల క్రితం జరిగింది. హోమోసేపియన్స్ కనుక చూసుకుంటే 4 lakhs అండ్ బిలో 4 lakh years ఉండే అవకాశం ఉంది. ప్రాపర్ సివిలైజేషన్ అనేది ఎప్పటి నుంచి ఉండొచ్చు? ప్రాపర్ సివిలైజేషన్ బహుశా ఒక 20,000 years 25,000 years చేసుకోవచ్చు, అంతకు మించి ఉండదు. 20,000-25,000 years అంటే ఈ రాజ్యాలు ఇవన్నీ ఎప్పటి నుంచి ఉండొచ్చు? అంతే, అప్పటి నుంచి. సో మీ ప్రకారం రామాయణం జరిగింది ఎప్పుడు? రామాయణం జరిగింది ఇక్కడ 2 థియరీస్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో నేను కొద్దిగా ఎక్కువ టిల్ట్ అవుతున్నటువంటి థియరీ 12,200 BCE. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ 2020లో ఉన్నాం, 2025లో ఉన్నాం కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకుంటే అరౌండ్ 14,000 years బ్యాక్, 14,000 సంవత్సరాల క్రితం రామాయణం జరిగిందని నేను ప్రజెంట్ అంటే 2-3 నేను ప్రజెంట్ ఎక్కువ టిల్ట్ అవుతున్నాను. నాకు ఎక్కువ సైంటిఫిక్గా రీచ్ అవుతున్నటువంటి డేట్స్ 12,000 BC ముందు జరిగింది. 12,000 BC ముందు. సార్ ఇప్పుడు రాముడు వాల్మీకి గారు చెప్పిన కథ ప్రకారం కానీ ఏమైనా సరే దివ్యత్వం ఉన్న మనిషి, ఒక పక్కగా స్ట్రెంగ్త్ ఉంటుంది ప్లస్ దివ్యత్వం కూడా ఉంది. అప్పట్లో ఇప్పుడు వాల్మీకి చెప్పిన దాంట్లో కూడా లాట్ ఆఫ్ మ్యాజికల్ థింగ్స్ హ్యాపెండ్. ఎగిరే వాహనం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, చెప్తాను నేను మామూలుగా. మనకి ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యి సివిలైజేషన్ మొదటి దశలో ఉన్నప్పుడే ఇన్ని అద్భుతాలు, ఇన్ని మ్యాజిక్స్ జరిగాయంటే మీరు నమ్ముతారా? సార్ నమ్మటానికి సార్ మనం ఒక 70 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ క్రిందట మనం ఎడ్ల బండిలో తిరిగాం సార్. ఈ 100 ఏళ్లలో మనం ఇప్పుడు ఎంత పెరిగాం? ఇన్ జస్ట్ దిస్ 100 years, మన లాస్ట్ 100 years తీసుకోండి. 100 years బ్యాక్ వీఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వీఆర్ గోయింగ్ ఇన్ వాట్ జనరల్ సినారియోస్లో ఎడ్ల బండి మీద నడుచుకుంటూనే వెళ్ళాం. వెళ్ళాం కదా. ఈ 100 yearsలో మనకి ఎంత డెవలప్మెంట్ జరిగింది? అద్భుతంగా చెప్పారు. నేను అగ్రీ చేస్తాను. మరి 12,000 BC అంటే 12,000 సంవత్సరాలు 14,000 సంవత్సరాల క్రితమే అన్ని మ్యాజికల్ థింగ్స్ ఉన్నప్పుడు అవి కల్పన అవ్వచ్చు, కథ అవ్వచ్చు, కథలో చూసిందే మనం మాట్లాడుతున్నాం. ఆ టెక్నాలజీ అనుకోవచ్చు, ఆ మెకానిజం అనుకోవచ్చు, అది ఎందుకు రాలేదు, కంటిన్యూ అవ్వలేదు? అది దిస్ ఎ గుడ్ క్వశ్చన్. సో మన అప్పుడు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. సో ఆ నాలెడ్జ్ మనం ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేదు? క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చినాయి, మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాము అనే విషయాన్ని మనం ఎందుకు రికార్డ్ చేసుకోలేదు? సో డెఫినెట్లీగా at one point in time, sometime in the past, so intentional erase of history is made. With అది అప్పుడు వస్తున్నటువంటి సివిలైజేషను, అప్పుడు వస్తున్నటువంటి రూలర్సు మొత్తం మా నుంచే వచ్చింది, వీఆర్ ద సోర్స్ ఆఫ్ ఆల్ సివిలైజేషన్స్ అనేటువంటి చూపించుకునే క్రమంలో ఇంటెన్షనల్ డిస్ట్రాయ్ ఆఫ్
ఎర్లియర్ హిస్టరీ అనేది జరిగింది. వేరే వాళ్ళ సంస్కృతి ఉనికిని చెరిపేసే ప్రయత్నం ఖచ్చితంగా జరిగింది, అందులో అనుమానం లేదు. అందుకనే మనకి లింక్స్ మిస్ అవుతున్నాయి, మనం ఇప్పుడు మనం కూర్చొని తవ్వుకోవాల్సి వస్తుంది. అంటే మధ్యలో కొంత దుష్ట శక్తులు అనుకోవచ్చు, వేరే వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళ ప్రాముఖ్యతను పెంచుకోవడం కోసం పక్కన వాడిని చెరపకుండా మీది చెప్పుకుంటుంటే బాగుండేది. సో చెరిపేటువంటి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా జరిగినాయి, అందుకనే మిస్ అయినాయి. మీరు చెప్పింది అక్కడ కూడా ఒప్పుకుందాం సార్. 14,000 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ కానీ ఇంకా దారుణంగా ఉండేవి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆల్సో, బికాస్ నాకు తెలిసిన ప్రకారము అప్పుడు అగ్ని విస్ఫోటనలు అనుకోవచ్చు, ఏమేమైనా అనుకోవచ్చు, చాలా ఇంకా ముందు అయి ఉంటుంది సార్. ఇంకా ముందు ఉండొచ్చు, అప్పుడు కూడా జరిగి ఉండొచ్చు. లేదు, అది ఇంకా ముందు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 1200 BC కనుక తీసుకుంటే, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మళ్ళీ వెనక్కి వస్తే, సో శ్రీలంక రావణలంక కాదా అనేటువంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా మనం రామాయణాన్ని కొద్దిసేపు పక్కన పెడదాము. రామాయణాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి ఈ లంక గురించి మరి ఇంకేదైనా పుస్తకాల్లో ఉందా అని చెప్పి ఆలోచిస్తే, సూర్య సిద్ధాంతంలో లంక గురించి చాలా క్లియర్గా డిస్క్రిప్షన్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద రీజన్ ఈరోజు శ్రీలంక రావణలంక కాదు అనడానికి సూర్య సిద్ధాంతాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కూడా ఒక కారణం. ఆ మిస్అండర్స్టాండ్ చేసుకోవడం గల కారణం కూడా ఇందాక మీరు ఏదో టాపిక్లో చెప్తున్నప్పుడు కనెక్షన్ చెప్తాను. సో సూర్య సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పారు? సో సూర్య సిద్ధాంతం ఇస్ అన్ ఎక్సలెంట్ టెక్స్ట్. మీరు చదివితే కనుక ఎక్స్ట్రాడినరీ. అసలు మనం ఈరోజు గ్రీన్విచ్ మెరిడియన్ అంటాం. ఒక మెరిడియన్ని తీసుకున్నాం, ఎక్కడో లండన్లోను బ్రిటన్ యూకే మీదుగా పాస్ అవుతున్నాడు ఒక మెరిడియన్ని తీసుకొని, దాన్ని 0 టైమింగ్ కింద పెట్టుకొని, అక్కడ నుంచి ఈస్ట్ ఉన్నాయన్ని ప్లస్ టైమింగ్స్, వెస్ట్ ఉన్నాయన్ని మైనస్ టైమింగ్స్ కింద వేసుకున్నాం. ఇండియా +5:30 కింద మనం ఈరోజు కన్సిడర్ చేస్తున్నాం, రైట్? ఈ మెరిడియన్ సిస్టమ్ అనేది ఇంతకుముందు వేరే వేరే సివిలైజేషన్స్లో కూడా ఉంది. ఇట్స్ నాట్ మోడర్న్ టు టుడేస్ జనరేషన్. సూర్య సిద్ధాంతంలో ఒక మెరిడియన్ గురించి చెప్తారు. ఆ మెరిడియన్ గురించి ఏమని చెప్తారు? లంక మీదుగా, లంకని నార్త్ పోల్ని కలుపుతూ ఉన్నటువంటి మెరిడియన్ మీద కురుక్షేత్రము, అవంతి, రోహతక్ రాజ్యాలు ఉన్నాయని చెప్పి మెన్షన్ చేస్తుంది. ఓకే, నౌ దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ మెరిడియన్ టైమింగ్ సిస్టమ్స్, ఇవన్నీ ఉన్నాయి. నౌ ద క్వశ్చన్ ఈస్, వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు? లంకకి నార్త్ పోల్కి కలుపుతున్నటువంటి మెరిడియన్ని మీద రోహతక్, అవంతి, కురుక్షేత్ర రాజ్యాలు ఉన్నాయి అని చెప్పి మెన్షన్ ఉంది. ఈరోజు రోహతక్ మనకు హర్యానాలో రోహతక్ ఉంది, తెలుస్తుంది. కురుక్షేత్రం తెలుస్తుంది. అవంతి ఉజ్జయిని కింద మనం పిలుస్తున్నాం. సో ఇప్పుడు మనం నార్త్ పోల్ కనుక తీసుకొని ఈ వీటి మీద కనెక్ట్ చేసుకుంటూ ఒక మెరిడియన్ గీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేస్తే లంకకి తగలాలిగా. అవును కదా, అంటే అది శ్రీలంకకి తగలాలిగా. కానీ ఈరోజు గీస్తే శ్రీలంకకి తగలదు మరి. కాబట్టి శ్రీలంక రావణలంక కాదు అనేటువంటి కన్ఫ్యూజన్ తయారవుతుంది. ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్, లెట్ దిస్ కన్ఫ్యూజన్ బి. ప్లస్ అదే సూర్య సిద్ధాంతంలో ఈక్వేటర్ మీద గురించి కూడా మాట్లాడతారు. లంక ఈజ్ ఆన్ ది ఈక్వేటర్ అంటారు, ఇన్ ద మిడిల్. శ్రీలంక ఈజ్ నాట్ ఆన్ ది ఈక్వేటర్, నాట్ ఆన్ ది ఈక్వేటర్. వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఓకే, సో కాబట్టి లంక ఈక్వేటర్ మీద లేదు, ఈ మెరిడియన్ మీద లేదు, కాబట్టి శ్రీలంక ఇస్ నాట్ రావణలంక అని చెప్పి ఒక టక్కన ఒక డెసిషన్కి వచ్చేస్తాం. ఈ డెసిషన్కి రావడానికి గల కారణం ఏంటంటే, మనం ఈరోజు చూస్తున్నటువంటి మోస్ట్ ఆఫ్ ద సూర్య సిద్ధాంతాలు ఆర్ ద ట్రాన్స్లేషన్స్ ఆఫ్ వన్ యూరోపియన్ రిటర్న్ ట్రాన్స్లేటెడ్ వర్షన్. బర్గీస్ అనే ఆయన ట్రాన్స్లేట్ చేశారు సూర్య సిద్ధాంతాన్ని. హీ డిడ్ ఎ గుడ్ జాబ్, అందులో అనుమానం లేదు. వాట్ ఎవర్ హీస్ డిడ్ ఈజ్ డిడ్ అన్ ఎక్స్ప్లోర్డ్ జాబ్. అయితే వారు చేసిన ఒక చిన్న, నా దృష్టిలో అండ్ మై పర్సనల్ ఒపీనియన్, ఇలా చేసి ఉంటే బాగుండేది అని ఎందుకు అనిపించిందో చెప్తాను. పలానా రాశారు, దాన్ని అలానే ట్రాన్స్లేట్ చేస్తే అక్కడ ఆపేసి ఉంటే ఈ కన్ఫ్యూజన్స్ వచ్చేవి కాదు. ఆయన ట్రాన్స్లేట్ చేసి కానీ నాకు ఇది శ్రీలంక అనిపించట్లేదు, ప్రస్తుతం మెరిడియన్కి ఇది టచ్ అవ్వట్లేదు అని ఆయన సూర్య సిద్ధాంతం రాస్తున్నప్పుడే మెన్షన్ చేశారు. సో దాన్ని చదివి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్న అనేక ట్రాన్స్లేషన్స్లోకి వస్తే ఆయన ఆల్రెడీ ముందు సీట్ పెట్టేశాడు కదా. ఈరోజు శ్రీలంక రావణలంక కాయి ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాడు. డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. సో అదే డౌట్ నెక్స్ట్ రీడర్కి వస్తుంది, నెక్స్ట్ ట్రాన్స్లేటర్కి వస్తుంది. సో నెక్స్ట్ ట్రాన్స్లేషన్స్లో కూడా ఉండకపోవచ్చు అనేది కాదు అని చెప్పి కన్ఫర్మేషన్లు చేస్తూ ట్రాన్స్లేషన్స్ జరిగిపోయినాయి. నౌ లెట్ us కమ్ బ్యాక్. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, నలుదిక్కులకి సీతమ్మ వారిని ఎతకడానికి వెళ్ళినప్పుడు జాగ్రఫీ మొత్తాన్ని మెన్షన్ చేస్తారండి, అది ఈరోజు మ్యాప్తో ఇంచుమించుగా టాలీ అవుతుంది అని చెప్పాను. దాని అర్థం ఏంటి? వాళ్ళకి
అది నిజంగా వెళ్ళి వెతికారా లేదా అనేది సెకండరీ. బట్ ఆ సందర్భంలో జాగ్రఫీ మొత్తాన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో ఎంబెడ్ చేశారు. అది సుగ్రీవుడు చెప్పాడా లేదా వాల్మీకి తెలిసింది చెప్పారా అనేది సెకండరీ. బట్ వాల్మీకి ఈజ్ ఏబుల్ టు పుట్ ద జాగ్రఫీ ఇన్ టు ద రామాయణం, విచ్ మీన్స్ ఆ రోజు మొత్తం డాక్యుమెంట్ అయిందనేగా. అంటే ఆ రోజు కాలం వాళ్ళకి నావిగేషన్ నాలెడ్జ్ ఉంది అనేగా అర్థం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.